ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగరుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గత నెలలో ప్రభ గడిచిపోయింది నాయన. నీ స్వార్థ వాక్యం ప్రకటించాడు 4 వారాలు ప్రభ. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యము నాయన అనేక హృదయాలకు ప్రభ తాకబడినట్టుగా నాయన, వారి హృదయాలకు వెళ్ళినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా నా తండ్రి ఈ అవకాశం ఇచ్చి ఉన్నందుకే నీకు స్తోత్రాలు ప్రభ. ఈ రీతిగా నా తండ్రి స్వార్థ ప్రకటించుటకు నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చేస్తున్న మేలును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకేమిచ్చి రుణము చెల్లించుకోలేం ప్రభు. అలుపులం అయోగ్యం ఉన్నాయరా. ఉట్టి వారం మట్టి వారం తండ్రి, ఎన్నిక లేని వారం ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నువ్వే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించి సహాయం ఇచ్చేమని అడుగుతున్నావు. చెప్పబోచుండగా నీ దాసుని ప్రభ, నీ ఆత్మచేత నింపి నాయన. నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడమని ప్రభ. మాట్లాడుచుండగా ప్రభ ప్రతి వారు మీరు తెరవండి తండ్రి. నీకు స్తోత్రాలు. వినగలిగే చెలవులు నాయన, గ్రహించగల మనసును దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత నీ దాసుని నింపుకొని ప్రభ మీరే మాట్లాడి సహాయం చేయమని, ఈ సమస్త కార్యక్రమం జయకరంగా మహిమకరంగా జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి మరి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 4 వారాలుగా మీరు ఎంతో శ్రద్ధతో మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారని నేను కూడా మరి దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాను. ఆత్మతో నేను ఆనందిస్తున్నాను. మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి ఒక సబ్జెక్టు, అంటే ఒక విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మారు మనసు అనేటువంటి దానిలో మొదటి భాగంలో మీకు చెప్పాను నేను. గొంగళి పురుగులో ఉన్నటువంటి జీవితం సీతాకోక చిలుకలా ఎదగాలని ఆ రోజు నేను మీకు మొట్టమొదటి ప్రసంగంలోనే తెలియజేశాను. అయితే మారు మనసు పొందాం, మేము బాప్తిసం తీసుకున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాము అనుకున్నప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి మొదటి యొక్క విధానాన్ని, ఆ మొదటి అపవిత్రత ఏదైతే ఉందో మనలో నుంచి దాన్ని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క జీవితంలో ఉన్నది అని ముందు గ్రహించాలి. అందులో మొట్టమొదటిది ప్రధానమైనటువంటిది అబద్ధం అని మీకు నేను 2వ వాక్యంలో చెప్పాను. అలాగే 3వ వాక్యంలోనికి వచ్చిన తర్వాత ఆ లంచము, బూతులు, ఈ 2 కూడా దాని నుంచి పుట్టినవే. ఈ అబద్ధం ఎప్పుడైతే ఆడుతున్నామో లంచం ఆటోమేటిక్ గా, ఆ లంచంలో నుంచి పుట్టిందే బూతులు. 3వదిగా నేను చెప్పింది ఏమిటి అంటే సోదె, శకునములు, ముహూర్తాలు, వీటి గురించి నేను మాట్లాడాను ఆ రోజున. మరి ఆ సోదె అన్నటువంటి విషయాన్ని కూడా మనం వదిలేసేయాలి ప్రియ దేవుని పిల్లలారా. ఈ 3 విషయాలు మరి మీకు నేను తెలియజేయటం జరిగింది. ఒకటి అబద్ధము, 2వది లంచము, బూతులు, ఆ తర్వాత సోదె, శకునాలు. మొత్తం 4 విషయాలు నేను మీకు 4 ప్రసంగాల్లో నేను చాలా నీట్గా చక్కగా చెప్పాను. ఇప్పుడు 5వ విషయంలోనికి మనం వస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా. మరి ఈ యొక్క 5వ విషయాన్ని మనం చూస్తే దీని యొక్క అంశం ఏమిటి అంటే ఆచారములు. మనం అందరం కూడా ఆచారాల్లో మునిగి తేలిపోతా ఉంటాం. పైకి ఎలా ఉంటామంటే తిమోతి పత్రికలో మాట్లాడినట్లుగా పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారెవరు అంటే ఈ ఆచారాలు నమ్ముకున్నటువంటి వారే. ఆచార వ్యవహారాలు ఎలా కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ యొక్క 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి మాటలు ఏమిటి అనంటే, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాటను వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, జనముల ఆచారములను అభ్యసింపకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. మనుషులు కల్పించుకున్న పద్ధతులు వ్యర్థములు. మనుషులు కల్పించుకున్న పద్ధతులు కాదు, జనముల ఆచారములు కాదు. దేవుని యొక్క గ్రంథ విధానాలలోనే మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క విషయంలోనే మనము ఎక్కువగా సాధన చేస్తూ ఉండాలి. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథమందు మనకి ఏం రాశాడో ఆ రాసినటువంటి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఇదే దేవుడు జనముల ఆచారములు. ఆకాశంలో అగపడే చిహ్నాలు చాలా ఉన్నాయి.
వాటికి నువ్వు భయపడిపోతా ఉన్నావు, ఇంకేదో జరిగిపోతుంది అనుకుంటున్నావు. ఈ యొక్క ఆచారాలతోనే నీ యొక్క కాలక్షేపం జరిగిపోతా ఉంది. నీవు దేవుని యొక్క సన్నిధిని కాలయాపన చేస్తున్నావు. ఈ కాలయాపన వల్ల నీకు జరిగేది నష్టమే కానీ అది లాభము కాదు అని మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఈ యొక్క జనముల ఆచారములు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాటిలో జరిగేటువంటి క్రియలు ప్రక్రియలు చాలా జరుగుతూ ఉంటాయి. వాటికి మనిషి దాసోహం అయిపోతున్నాడు. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 12వ వచనంలో మనం ఒకసారి చూస్తే ఆయన అంటాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. దేవుడు తన బలము చేతనే భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తన ధనాగారములో నుంచి గాలి వస్తుంది. ఆకాశంలో దేవుడు ఆ యొక్క మేఘముల చేత వర్షమును కుమ్మరించడానికి ఆ జలరాశులను దేవుడే పుట్టిస్తున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని ముందు మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క ఆకాశంలో అనగా అంతరిక్షంలో జరుగుతున్నటువంటి అనేక క్రియా ప్రక్రియలు అనేకం జరుగుతూ ఉంటాయి. వాటికి మనుషుడు ఎప్పుడు భయపడకూడదు. దాన్ని చూసి మనుషుడు అనేక రకాలుగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆచారాలు నమ్ముకుంటున్నాడు. ఆచారాలతోనే ముందుకు కొనసాగబడతా ఉన్నాడు. అందుకనే జనముల ఆచారములు వ్యర్థములు 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 అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆచారం. ఎలా ఉంది అని అంటే, ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగేటప్పుడు ఒక ఆచారం. ఆ యొక్క ఆచారంలో ఆ గడపకి పసుపు పూయాలి, దానికి ఇది పెట్టాలి, దానికి అది పెట్టాలి, ఏదేదో రకరకాలైనటువంటివి, ఆ పచ్చని తోరణాలు కట్టాలి. ఇవన్నీ ఏమిటి అంటే ఆచారాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ మనది. ఈ యొక్క ఆచారాల్లో వెళుతున్నారు. ఎవడో ఒకడు పొద్దున్నే లేచి ప్రయాణం అయిపోయి బయటకు రాగానే ఎవడో ఒకడు తుమ్మాడు. తుమ్మగానే అది గబగబ మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని మళ్ళీ వెళ్తా ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఈ ఆచారాలు ఎంతకాలం మీరు ఆచరిస్తూ ఉంటారు? దేవుని గ్రంథాన్ని ఆచరించమని దేవుడు చెప్తున్నాడు. గ్రంథమును ఆచరించు వాడే దేవుని కుమారుడు అవుతాడు. ఇక్కడ ఎలా ఉంటాడు అని అంటే అబ్రహాము వలె ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం గురించి మనం ఒక్కసారి ఒక మాట మనం చూడాలనుకుంటే, ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనం నుండి ఆయన అంటాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము దూరము చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్ర. దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహాము లేచి ఇక్కడి నుంచి బయలుదేరా అన్నాడు. ఆయన శకునాలు చూసుకోలేదు, ఆయన ఆచారాలు పాటించలేదు. ఆయన అంటున్నాడు నువ్వు నడువు అన్నాడు. ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆజ్ఞానుసారముగా ప్రయాణం చేస్తూ మొదలు పెట్టాడు ఆయన అందుకనే వెళుతున్నాడు. నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. అయ్యా ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆయన అడగలేదు. దేవుడు చెప్పాడు నేను చెప్తాను వెళ్ళు అన్నాడు. నడుస్తూనే ఉన్నాడు. దేవుడు ఆగు అంటే ఆగుతున్నాడు, వెళ్ళు అంటే వెళ్తా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తామంటే, అయ్యా ఇదిగా మనం బయటికి వెళ్ళాలి రాయా అని మనం ఒక విశ్వాసిని లేకపోతే మనం ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం రమ్మంటే, ఏ ఊరు వెళ్ళాలి అయ్యగారు, ఎక్కడికి వెళ్ళాలి అయ్యగారు, ఎంత టైం పట్టుద్ది అయ్యగారు, మరి ఎన్ని గంటలకు వస్తాం అయ్యగారు, అబ్బా మనకి ఆ లెక్కలేనన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు లేచి నువ్వు నడువు అన్నాడు. లేచి వెళ్ళిపోవడమే. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఈ యొక్క ఆచారాలు పట్టుకున్నంత కాలము నీ యొక్క జీవితంలో ఏది కూడా నీవు సాధించలేవు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది నీవు ఈ యొక్క ఆచారాల వైపు ప్రయాణం చేయొద్దు. ఆచారాలు ఎలా కనపడుతున్నాయి? తుమ్మితే దగ్గితే ఇంకొకరు ఉంటారు, ఒక విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు, అదొక ఆచారం. ఏమిటండి ఈ ఆచారాలు? దేనికోసం నీకు ఈ ఆచారాలు? ఎందుకు? మనం ఆలోచన చేస్తే ఎవరు కాడా కాదు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేసుకొని, ప్రభువా నా ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉండు నాయన, నీ కాపుదల భద్రత నాకు దయచేయి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టి నువ్వు అడుగు బయటకు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ అందు ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎదురొచ్చినా ఏమీ జరగదు.
ఈ ఆచారాలు ఎంతకాలం పట్టుకొని వెళ్తా ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని గ్రంథంలో నువ్వు ఇలా చేయన్నప్పుడు దాన్ని మనం చేయటమే మన యొక్క తక్షణ కర్తవ్యంగా కనబడుతూ ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్ర. అందుకని ఇక్కడ మనం మరొక మాటను చూసినట్లయితే మనం లేవికాండంలో 18వ అధ్యాయము 3వ వచనములో మనం ఒక మాటను మనం చూడాలనేటువంటి వారమై ఉన్నాం. 18వ అధ్యాయము 3వ వచనములో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మరి ఎక్కడ నివసించారు అంట వీళ్ళు? ఇజ్రాయేలీలందరూ ఎక్కడ నివసించారు? ఐగుప్తులో నివసించారు. 450 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు జీవితాన్ని గడిపారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళతో గడిపి ఆ ఆచారాలన్నీ చేత్తో పట్టుకొని ప్రయాణం చేసి వస్తా ఉన్నారు. ఎక్కడికి? కానాను దేశానికి. వాళ్ళ ఆచారాలను పట్టుకోవద్దు. ఈ ధర్మశాస్త్రాన్ని నేను మీకు ఇస్తున్నాను, ఈ ధర్మశాస్త్రానుసారముగా మీరు నడవండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఒక విశ్వాసి ఎలా ఉండాలో, దేవుని కుమారుడు ఎలా ఉండాలో, దేవుని యొక్క కుమారుని యొక్క విధానం ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి నువ్వైతే వీటిలో ఉంటున్నావా? ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నావా? దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావా? వాక్యమే పరమావధిగా భావిస్తున్నావా? ప్రామాణికమైనటువంటి దేవుని గ్రంథాన్ని నీవు ఖచ్చితంగా అనుసరిస్తున్నావా? ఇది కదా దేవుడు నిన్ను అడిగేది. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను ఎక్కడికైతే పిలుస్తున్నారో అక్కడ ఆచారాలను కూడా మీరు ముట్టుకోవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నేను ఇది పలానోండి అయ్యా, ఇదిగో మేము భారతీయులు అయ్యా, ఇదిగో మేము ఆస్ట్రేలియలు అయ్యా, లేకపోతే మేము ఇంగ్లాండీయులు అయ్యా, లేకపోతే మేము పలానా దేశస్తులు అయ్యా, ఆ దేశం ప్రకారం మేము నడవాలయ్యా అని దేవుడు చెప్పమన్నా నిన్ను. అది కాదు దేవుడు చెప్పింది. ప్రపంచం అంతటికి కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథము, ఎవరైతే ప్రభువును నమ్మారో, విశ్వసించారో, ఆయనను నీ సొంత రక్షకుడిగా ఎన్నుకున్నావో ఆ గ్రంథాన్ని బట్టి నువ్వు నడవాలి. కానీ నీ దేశాచారాలు చొప్పున నడవమని దేవుడు ఇక్కడ నీతో మాట్లాడలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ నీ దేశాచారాలను కాదు నీవు పట్టుకోవాల్సింది, దేవుని గ్రంథాన్ని పట్టుకోవాలి. దేవుని యొక్క గ్రంథంలో ఏమున్నదో అదే దాన్ని నడవమంటున్నాడు దేవుడు. మరి నువ్వు ఈ రోజున నువ్వు ఎలా నడుస్తున్నావు నీవు? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులన్నిటినీ మన్నింపవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని అనుసరింపవలెను. ఇది కదా దేవుడు చెప్పింది మనకి. దాన్ని అనుసరించండి అబ్బాయి, మీరు ఇలా చేస్తే బాగుంటది అని చెబుతున్నాడు. మేమైనా దేవుని పిల్లలారా, ఇదిగో మనకంటూ ఇదిగో దేవుడు ప్రామాణికమైనటువంటి దేవుని గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీని ప్రకారమే మనం నడవాలి, దీని ప్రకారమే మన జీవితాన్ని కొనసాగించాలి, దీని ప్రకారమే మన యొక్క జీవన గమనంలో మనం ముందుకు కొనసాగబడాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. నీవు ఎంతవరకు దీన్ని అనుసరిస్తున్నావు? ఎంతవరకు ఈ యొక్క గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నావు? ఆచారాలతోనే నీ కాలాన్ని గడుపుతున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయండి. ఆ యొక్క ఆచారాలు నేను మీకు తెలియజేస్తాను. మనం ఈ రోజున క్రైస్తవులకు పండగలు లేవు, అందరికి పండగలు ఉన్నాయి, మనకు పండగలు లేవు అంటున్నావు. మరి నీ పండగ ఏంటి? క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ రోజున నేనేదో చేసేద్దాం అనుకుంటున్నావు. ఇంకేమిటి? నీ పుట్టినరోజు పండగ, ఇంకేంటి నీ పెళ్లి రోజు పండగ, ఇంకేంటి అంటే ఏదేదో పండగలు చేస్తా ఉన్నావు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ పండగ రోజున ఇదొక ఆచారంగా పెట్టుకుంటున్నావు. పండగను ఆచరిస్తున్నావు అంటే అది ఆచారమే. ఏంటి నీ ఆచారం? చూడండి ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో మీకు ఒక చక్కని మాటను నేను మీకు చూపిస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము 17వ వచనములో నుండి ఒక మాటను మనం చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదా. ఏం చేస్తున్నారంట వీళ్ళు? నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్య దేవతలకు పానార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలు ఏరుకొస్తున్నారు, తండ్రులు అగ్ని గాజ పెడుతున్నారు, ఆ స్త్రీలు పిండి విసుకుతున్నారు. ఆ క్రిస్మస్ పండుగ వస్తుందంటే క్రైస్తవ బిడ్డలందరికీ ఒక అద్భుతమైనటువంటి పండగ. అక్కడ చేసేది పిండి బిసకటం అంటే అరిసెలు చేస్తున్నారు, ఇంకా ఏదేదో చేస్తా ఉన్నారు, రకరకాల పిండి వంటలు చేస్తా ఉన్నారు. ఆకాశరానికి ధూపం వేస్తున్నావు. ఆకాశరాణి అంటే ఏంటో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? నీ ఇంటి మీద నువ్వు పెడుతున్నవే స్టార్. ఆ యొక్క స్టార్ అనేటువంటి అర్థమే
ఆకాశ రాణి అనగా దాని తార అంటారు. ఆ తార అనేటువంటి మాట అది ఆకాశ రాణి అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తారకే ధూపం వేస్తున్నావు కింద నుంచి, నువ్వు పెట్టే ప్రతి పొగ దానికే వెళ్తా ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను పండగ చేస్తున్నాను అనుకుంటున్నావు. క్రైస్తవుడుగా దేవుని సన్నిధిలో నువ్వు దెబ్బతింటున్నావు. నువ్వెందుకు చేస్తున్నావు ఆ పని చేయమని దేవుడు నీతో చెప్పాడా? అందుకని దేవుడు అంటాడు, నాకు కోపం పుట్టిస్తున్నారు ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క ప్రజల వల్ల నాకు కోపం రగులుకుంటుంది అంటున్నాడు దేవుడు. నువ్వు ఆకాశరానికి ధూపం వేస్తున్నావు, నీ దేవునికి పండగ చేస్తున్నాను అనుకో. దేవుని పండగ అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించడం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, నూతన వస్త్రాలు ధరించుకొని మహోన్నతునికి దేవునికి స్తోత్రం చెప్పడం, అందరూ కుటుంబాలు ఏకమయ్యి ఏకపంక్తి భోజనం చేస్తూ దేవుని మహిమపరచడమే ఆ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రతి ఇంటిలో పైన స్టార్ పెడుతున్నావు, కింద పొగ పెడుతున్నావు, మంట పెడుతున్నావు, పొగ పెడుతున్నావు, పిండి పిసుకుతున్నావు. మరి ఈ పంట ఇది అంతా ఎవరు చేస్తున్నారు? దేనికి చేస్తున్నావు? ఇది ఆచారం కాదా? ఈ యొక్క ఆచారాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ముందుకు వెళుతున్నావు ప్రియ దేవుని పిల్లలారా? ఇదిగో అందుకనే అంటున్నాడు, తండ్రులు అగ్ని యాజ పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. నాకే కోపం పుట్టించునంతగా వారి దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. ఇలా చేయటం వల్ల ఎవరికి అవమానం? దేవుడికి అవమానం అనుకుంటున్నావా? అది నీకే అవమానం. ఆ యొక్క తారని లేకపోతే నక్షత్రాన్ని దేవుడు ఎందుకు వాడుకున్నాడో తెలుసా? ఆ రోజున ఆ యొక్క చీకటి ప్రాంతంలో వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులకు వెలుగునివ్వడానికి ఆ తారను తీసుకొని వెళ్ళాడు దేవుడు. వెలుగునిచ్చే తార అది. ఆ తార అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు ఆ యొక్క తార అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెలుగుతూ వచ్చింది. ఇదిగో మీకు శుభం కలుగుతుంది అని చెప్పింది. ఆయన ఆ తారని ఆ రోజు అందుకు వాడుకున్నాడు ఆయన. అంతేగాని నువ్వు దాన్ని నెత్తి మీద పెట్టుకొని దానికి ధూపం వేయమని దేవుడు నీకు చెప్పలేదు ప్రియ దేవుని పిల్లలారా. ఏమిటండి మీ యొక్క పండగ ఆచారాలు? ఇదే నా దేవుడు మనతో మాట్లాడింది. ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటి? ఆరాధన చేయడం. క్రైస్తవుడుగా నీ ఆరాధన దేవుని సన్నిధిలో గడపడం. నువ్వు గడుపుతున్నావా? ఒక దినము నా సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు మాట్లాడినప్పుడు ఆ దినమంతా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావా? కొత్త బట్టలు వేసుకొని పప్పలు తినుకుంటా ఒడ్డమ్మడు పరిగెడతా ఉన్నావు. ఇదిగో నీ భర్తలు మారారా? ఇదిగో లేదా నీ కుటుంబాలు మారినా అంటే ఆ రోజు ఏదైనా కొత్త సినిమా వచ్చింది, పండగ పూట సినిమాకి వెళ్ళిపోతే ఎలాగ అనుకుని వెళ్ళిపోతున్నావు. ఇదిగో నీ యొక్క భర్తలు అయితే కొందరు ఆ యొక్క మరి పైన స్టార్ పెట్టుకొని ఇంట్లో బారు పెట్టుకొని బ్రహ్మాండంగా తాగుతూ తందనాలు చేస్తా ఉన్నాడు. అనేక మంది చూసేటువంటి వాళ్ళకి నువ్వేమవుతున్నావో తెలుసా? నువ్వే అవమానమునకు పాత్రుడుగా మారుతున్నావు. నువ్వు అవమానం పొందుతున్నావు. అది నీకే అవమానం, కానీ దేవుడికి అవమానం అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఆ విధంగా చేస్తున్నావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 30వ వచనం చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నాదని చాటబడిన మందిరమును అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియలను, నాకు తోచని క్రియలను వారు చేయుచున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు గర్హిన్నోము లోయలో తోపేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఇంకా మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తున్నారండి మీరు? దేవునికి తోచని క్రియలు మనం చేస్తున్నామంట. ఆయన ఆజ్ఞాపించని వాటిని మనం చేస్తున్నామంట. ఇదేమిటండి? ఈ ఆచారాలు ఏమిటండి నీకు? ఈ యొక్క ఆచారాలతో నువ్వు ఎందుకు వెళుతున్నావు? నీ ఆచారములను నీవు పట్టుకున్నంత కాలము నీకు గ్రహచారము తప్పదు. అదే దేవుడు చెబుతా ఉన్నాడు. నీకు గ్రహచారం తప్పదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా కొంతమంది కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటో తెలుసా అండి? ఆ యొక్క ఆచారాలు చూస్తే మనం అసలు ఏంటండి ఇది విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. లేవియా కాండము 19వ అధ్యాయం, దయచేసి లేవియా కాండాన్ని చూడండి. ఇక్కడ 25వ వచనం నుండి చూస్తే, నేను మీ దేవుడనైన యెహోవాను, రక్తము కూడినది ఏది మీరు తినకూడదు. ఇది ఒక ఆచారం. ఏంటో తెలుసా అండి? కోసిన తర్వాత రక్తం పట్టుకొని తాగుతున్నారండి కొంతమంది. ఆ రక్తాన్ని చక్కగా వండుకొని తింటున్నారండి. అది అసలు ఏమిటండి ఇది? దేవుడు చెప్తున్నాడు, రక్తంతో కూడింది ఏది తినకూడదు అని అంటున్నాడు దేవుడు. ఇంకా మనం చూస్తే శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరించుకొనకూడదు, నీ గడ్డపు పక్కలను నీవు చీరుకొనకూడదు,
పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. మీ తండ్రి గాని మీ తల్లి గాని ఎవరైనా చచ్చిపోతే, లేకపోతే నీ భార్య చనిపోతే, ఒకవేళ నీ భర్త చనిపోతే, లేకపోతే నీ కొడుకు చనిపోతే, లేకపోతే నీ తండ్రి చనిపోతే, ఏదో వాళ్ళ పేరు పచ్చబొట్టుగా పొడిపించేసుకుంటున్నావు. పచ్చబొట్లు క్రైస్తవుడికి మంచిది. పచ్చబొట్టు ఉన్న దైవ సేవకుడు ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళడు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ క్రైస్తవుడు కూడా దేవుని యొక్క రాజ్యమునకు చేరాలి అంటే పచ్చబొట్లు మనం పొడిపించుకోకూడదు. మరి మీరెందుకు చేస్తున్నారు ఈ పనులు? ఈ ఆచారాలు ఏంటి? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? ప్రియా దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఇక్కడ మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే దేవుడు మరొక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. 14వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు. చనిపోయిన వాడిని గురించి మనం మీరు ఏం చేస్తున్నారు? కోసుకుంటున్నారు. అలా మీరు చేయకూడదు. ఇంకొక మాట అంటున్నాడు, మీ కొనభూముల మధ్య బోడి చేసుకొనకూడదు. ఎలా అనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను. అసలు విషయం అది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచుకున్న కుమార్తెవు, ఏర్పరచుకున్న కుమారుడవు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని నీకు నీవే అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏర్పరచుకుంటే నువ్వు వచ్చావు అన్నటువంటి సంగతి నీకు అర్థం కావడం లేదు. ఇక్కడ దేవుడు ఏర్పరచుకుంటేనే వచ్చావు నీవు. ఆ ఏర్పాటు ఉంది. అందుకని నువ్వు దేవుని నమ్ముకున్నావు. అందుకే దేవుని సన్నిధికి వచ్చావు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తున్నావు. దేవుని బిడ్డగా ఎదుగుతూ ఉన్నావు. ముందు అది గుర్తు పెట్టుకో. దేవునికి స్తోత్ర. చూడండి, ఇక్కడ నిర్గమకాండ 23వ అధ్యాయము 21వ వచనంలో మరొక మాటను నేను జాగ్రత్తగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏం మాట ఇది? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన శత్రువులకు శత్రువు, మన విరోధులకు విరోధిగా మారతాడు ఆయన. ఎందుకంటే నా నామము ఆయనకు పెట్టబడినది. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయన గురించి ఇక్కడ మనకు ఈ యొక్క నిర్గమకాండంలోనే ఆయన ముందుగానే చెప్పేశాడు. ఆయన ఏమంటున్నాడంటే నా నామం ఆయనకి పెట్టబడింది, ఆయన చెప్పినట్టు మీరు నడవండి అంటున్నాడు అక్కడ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కొంతమంది అంటారు, ఏమండి ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అండి, ఇది న్యూ టెస్టిమెంట్ అండి. న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అది 10 ఆజ్ఞలు. ఇది కూడా, ఇందులో కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. మీరు రాబో దినాల్లో ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ లో ఉన్న 10 ఆజ్ఞలను కూడా నేను మీకు తెలియజేస్తానని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క 10 ఆజ్ఞలను నువ్వు ఏ విధంగా పాటిస్తున్నావు? అందుకనే దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా ఆ మాట వినండి. ఆయన ఏమంటున్నాడు? అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆ చెప్పినది యావత్తు చేసిన ఎడలా అన్నాడు. అంటే దానికి ముందు ఏమంటున్నాడు? ఆయనకు కోపము రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరించును. నా నామము ఆయనకున్నది. ఎవరికుందంట? నా నామం ఆయనకుంది. నా నామమును బట్టే, ఆ నామం ఆయనకున్నది కాబట్టి ఆయన మాట మీరు వినండి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఆచారాల వల్ల నీ జీవితాలు బాగుపడవు. ఆచారము అనేటువంటిది చాలా భయంకరమైనది. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే మోకరించు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ప్రార్థన చేయి. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే దేవుని సన్నిధిలో నిలబడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు పడుకున్నప్పుడు పాటలతో ప్రభువుని మహిమపరచు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ బిడ్డలకు దేవుని గుర్చినటువంటి మాటలు చెబుతూ వాళ్ళకి కథలుగా నువ్వు చెబుతూ ఉండు. నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటి? ఆచారాలు పట్టుకొని ఎంత దూరం పరిగెడతావు? ఆచారాల వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఈ యొక్క ఆచారాలలో నుంచి పుట్టింది మరొకటి ఉంది. దానిని తర్వాత సెషన్లో నేను మీకు తెలియజేస్తాను. తర్వాత వారంలో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆచారాల వల్ల మనకు ఉపయోగం లేదు. ఆచారం మనకి చాలా భయంకరమైనటువంటి, ఆ భయంకరమైనటువంటి ఆచారము మనము విసర్జించాలి.
దాని నుంచి మనం విడుదల పొందాలి. ఆ యొక్క విధానంలో నుంచి మనం దేవుని బిడ్డలుగా ఎదగాలి. దేవుడు కోరుకుంటున్నట్టుగా, దేవుడు తెలియజేస్తున్నట్లుగా, దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఆయన పడినటువంటి కష్టానికి, ఆయన మన కొరకు చేసిన త్యాగానికి, ఆయన మన కొరకు అనుభవించిన శ్రమలకు ప్రతిఫలం దక్కేటట్లుగా ఒక క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు కుమారునిగా, క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో నడిచేవానిగా ఆయనకు ఆ మాటకు అంగీకారం తెలిపి ఆయన బిడ్డగా ముందుకెళ్లాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మీ ప్రియకుమారుడు నీ లోకానికి రక్షకుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రభువా, మీ బిడ్డలముగా, మీ దాసులముగా, మీ సేవకులుగా, మీ దూతలుగా, మీ పరిచర్యలో భాగముగా ఇదిగో నీ బిడ్డలకు నాయన ఇట్టి వాక్యమును నాయన అయా మీకు నాకు అనుగ్రహించిన ప్రతి మాటను వరకు తెలియజేస్తున్నాను. ఆ విధముగా తండ్రి మరి నీ బిడ్డలు నాయన విని అయా తిని దాన్ని నేర్చుకొని దాన్ని నాయన ఆరగించుకొని వారి యొక్క జీవితంలో శరీరం అంతా శక్తిని బలమును పొందుకొని మీ బిడ్డలుగా అభిషేకించబడిన వారై నీ రాజ్యములకు వారసులై నిలబడినట్లుగా నీ కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఆమేన్.